శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము, రాసక్రీడ. ఆ శరత్కాల పున్నమి రాత్రిలో శ్రీకృష్ణుడు ఆ సుందరీమణులతో రాసక్రీడ చేయ సంకల్పించాడు. ఎందరు గోపికలున్నారో తాను అందరు కృష్ణులుగా వెలిసి ప్రతి ఇద్దరు గోపికల మధ్యను ఒక కృష్ణరూపము ఉండునట్లుగా రాసమండలాన్ని ఏర్పాటు చేశాడు. అంగనాం అంగనాం అంతరే మాధవ, మాధవం మాధవం చాంతరేణాంగన. నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయారి. అందరూ వలయాకారంలో నిల్చుని ఒకరి చేతిని ఇంకొకరు పట్టుకుని పలు విన్యాసాలతో నృత్యం చేయడానికి సిద్ధపడ్డారు. కృష్ణుడు పద్మము మధ్యను కర్ణికలాగా రాసమండలం కేంద్రములో త్రిభంగి అయి త్రిభువనాలను సన్మోహింపజేసేటట్లు నిల్చొని వేణుగానం ప్రారంభించాడు. ఈ రాసమండల రచన 1000 కన్నుల దేవేంద్రునకు కూడా అద్భుత దృశ్యంగా కనిపించింది. అది పైనుండి చూసేవారికి మణుల మధ్య పొదగబడిన ఇంద్రనీలములాగా కనిపించింది. గోపికల ప్రక్కనున్న కృష్ణమూర్తుల కరకమలాలు గోపికల మెడలపైన భుజాలపైన ఆడుకుంటుండగా నాట్యము ప్రారంభమయ్యింది. అచ్యుతుడు అంగనలతో కూడి నాట్యశాస్త్ర కళలన్నింటినీ ప్రయోగించి నృత్యాలు చేయించాడు. పద్మము, వజ్రము మొదలైన 12 రాసబంధనాలను ఏర్పరిచాడు. ఏకపాదము, త్రిభంగి మొదలైన 8 భంగిమలలో ఆడించాడు. పాద విన్యాసాలు, పార్థివాచారి విశేషాలు, గగనాచారి విశేషాలు ప్రదర్శించాడు. అర్ధచంద్రము మొదలైన హస్తాభినయనాలు చేయించాడు. మయూరము మొదలైన 9 కరణాలను ఆడించాడు. 6 శిరోభావాలను, 5 అంగవిక్షేపాలను చూపించాడు. అడుగులు, నడుములు, చేతులు, మెడల యొక్క కదలికలు అతి రమ్యముగా ఉన్నవి. ఆ రాసలీల భూమండలాన్నంతా సంతోషముతో నింపివేసింది. శృంగార రసముతో పొంగారింది. శంకరాభరణాది రాగాలతో నిండిపోయింది. నందనందనుని వేణుగానము అందరినీ సమ్మోహితులను చేసింది. రాసక్రీడను ముగించి జలక్రీడలకై అందరూ యమునా నదిలో ప్రవేశించారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకున్నారు. ఇంకా తెల్లవారనున్నదని కృష్ణుడు జలక్రీడను ముగించి అందరినీ ఇండ్లకు వెళ్ళిపోమన్నాడు. గోపికల హృదయాలు ఆనందంతో సంపూర్ణంగా నిండిపోయాయి. ఆ రాత్రి యొక్క మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ అందరూ ఇండ్లకు చేరారు. విష్ణుమాయ చేత వాళ్ళ ఇళ్లల్లో ఎవ్వరికీ వాళ్ళు ఇంట్లో లేరన్న విషయమే తెలియరాలేదు అని శ్రీశుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు: యోగీంద్ర, ధర్మరక్షణ చేయడానికి శ్రీకృష్ణుడై అవతరించిన భగవానుడు ఈ విధంగా సామాన్యమైన ఇంద్రియలోలుని వలె పరస్త్రీలతో కలియటం ధర్మవిరుద్ధం కాదా అని అడుగగా సుఖమహాముని ఇలా చెప్పాడు: రాజా, కృష్ణుడు నందనందనుడైన గొల్లపిల్లవానిగా అందరి మధ్యను మసులుతుండటం చేత అతడొక సామాన్య మానవుడే అను లౌకిక దృష్టితో చూడటం చేత ఇలాంటి సందేహం కలుగుతుంది. కానీ అతడు మానవ రూపంలో అవతరించిన పరమాత్మ. జీవాత్మలన్నీ పరమాత్మ యొక్క అంశలే గనుక ఎట్టి భేదము లేదు. శరీర స్థాయిలో వ్యవహరించే దేహాభిమానులకే శరీర సంబంధమైన బంధుత్వాలు, భిన్నత్వాలు కనిపిస్తాయి. ఆత్మస్థాయిలో అంతా ఒకటే కదా. నడుములు సొంపుగా కదలాడగా, చిరునవ్వులు శోభించగా, మెడలోని హారాలు చిక్కుపడగా, మొలత్రాళ్ళు సడలగా, చూపులు మిలమిల మెరియగా, చెమటలు క్రమ్మగా, జుట్టు చెదరగా, చెవుల కమ్మలు మెరయగా, ఆ సుందర వదనలు కృష్ణమూర్తులతో కూడి నీలి మబ్బులలో మెరుపు తీగల వలె కనిపిస్తూ ఉల్లాసంగా పాడారు, ఆడారు. వాళ్ళ కాళ్ళ అందెలు, చేతి కంకణాలు, మొలపైని చిరుగంటలు, లయబద్ధంగా చేసే కింకిణీ ధ్వనులు మనోహరంగా ఉన్నాయి. బాలకృష్ణుడు చేయిస్తుండే రాసక్రీడను వీక్షించడానికి వినువీధిలో దేవతలు, గంధర్వాదులు తమ భార్యలతో బారులు తీరి విమానాలలో వచ్చి చేరారు. పుష్పవృష్టి కురిపించారు, లయ కలిపారు, గానము చేశారు, పరవశించిపోయారు. ఇలా అనుకున్నారు: అహో,
శ్రీకృష్ణునితో ఈ విధంగా చేతులు కలిపి మేనులు తాకించి ఆటలాడి పాటలు పాడే మహాభాగ్యము దేవతలకు కూడా లభించదే. ఈ గొల్లభామలకు ఎలాగ ప్రాప్తించిందో, వీళ్ళు ఎంతటి పుణ్యాత్ములో కదా అనుకున్నారు. ఈ విధంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు తాను ఒక్కడే అయి ఉంటూ ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణమూర్తిగా వెలసి ఆత్మారాముడు గనుక రాసక్రీడ ద్వారా అందరినీ రమింపచేసి వారి జన్మ జన్మాంతర కాంక్షలను తీర్చాడు. జీవన్ముక్తులైన యోగుల వలె వారి సర్వకర్మలు కామితాలు తీరిపోగా చిత్తశుద్ధిని పొందిన ఆ పుణ్యకాంతలు ధన్యత పొంది తరించారు. గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు నా మహాత్మునకు పరాంగనలెవ్వరు సర్వమయుడు లీల సలిపెగాక. ఉత్తమ యోగుల యొక్క ఉత్తమ భక్తుల యొక్క అభీష్టాన్ని అనుగ్రహించటమే భగవంతుని లీల. గోపికలు వాంఛించిన స్పర్శానందాన్ని కృష్ణుడు అనుగ్రహించాడు. అందరికీ అన్నీ ప్రసాదించే భగవానుడు మానవ శరీరాల నుండి ఇంద్రియ భోగాలను అనుభవించగోరుతాడా? మానవులు ఏర్పరచుకున్న నీతి నియమాలు సృష్టికర్తకు వర్తిస్తాయా? ఆయన మాయాతీతుడు, త్రిగుణరహితుడు, ప్రకృతిని నియమించువాడు, ఏ కార్యానికి కర్త కాడు. ఆయనను కర్మలు బంధించవు. పరమశివుడు హాలాహలాన్ని మృంగాడని ఇతరులు అలా చేయగలరా? భగవంతుని లీలా వైభవాలు మానవ మనోబుద్ధులకు అగోచరాలు అని శ్రీశుకుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు పగటి వేళల్లో గోవులతో వెళ్ళినప్పుడు గోపికలకు క్షణమొక యుగంగా గడుస్తుంది. ఎల్లప్పుడూ ఆయన లీలల్నే ఇళ్లలో పాడుకుంటూ వేణుగానాన్ని తలుచుకుంటూ మైమరిచిపోతూ తమలో తాము ముచ్చటించుకుంటూ మురిసిపోయేవారు. వాళ్ళ ఆలాపనలు ఇలా ఉండేవి. నందనందనుడు మురళి వాయిస్తుంటే వినువీధిలో పతులతో విహరిస్తున్న దేవతా స్త్రీలు పరవశించిపోయి పతుల మీద వాలిపోతారట. నీకు తెలుసా? వేణుగానం వినగానే అడవిలోని ఆవులు లేళ్ళు మేతమాని మోరలెత్తి వింటూ సర్వము మరిచిపోతాయట. లేగలు పాలు త్రాగడం మానివేసి వింటూ ఉంటాయట. నీలమేఘశ్యాముని వేణునాదాన్ని విని మయూరాలు అతనినే మేఘాలని భావించి నృత్యం చేయటం ప్రారంభిస్తాయట. ఓ చెలి, అసలు పగలు ఎందుకు వస్తుందో, అంతా ఏకంగా రాత్రి అయిపోతే ఎంత బాగుండునో కదా. ఓ సుందరి, ఇంకా ప్రొద్దుగుంకదేమమ్మా. ప్రాణనాథుడు ఎప్పుడొస్తాడో, చెంతను చేరి ఎప్పుడు ఆదరిస్తాడో గాని నా ప్రాణము గిలగిలలాడిపోతున్నదమ్మా. ఆ విధంగా కృష్ణ వియోగంతో కొట్టుకుంటూ ఆ గోపికలు పలు రీతిలా తప్పించిపోతూ పగలు వెళ్ళబుచ్చుతారు. సాయంకాలం అయ్యేసరికి ఎదుర్తెన్నులు చూస్తూ అదిగో గోధూళి రేగుతున్నది, పశువుల రంకెలు వినిపిస్తున్నాయి, వల్లభుడు వస్తున్నాడు, రండమ్మా రారండి అంటూ ఒకరినొకరు తోడు చేసుకుంటూ ఎదురేగుతారు. అలాగా ఎదురు వచ్చిన కాంతలను ఉచిత రీతిని స్వామి ఆదరిస్తాడు. ఈ విధంగా బలరామకృష్ణులు తమ 8వ, 9వ, 10వ, 11వ సంవత్సరాల కాలాన్ని ఆనందంగా గడిపేశారు. గోపికలకు కృష్ణుని అందుండు అద్వితీయ అచంచల అనిర్వచనీయమైన మధుర భక్తిని గురించి, భగవానుడు వారితో చేయించిన రాసక్రీడ రమణీయత గురించి, భక్తి శ్రద్ధలతో చదివిన వారికి విన్నవారికి భక్తి ఇనుమడించి దుఃఖము శమించి పాపం నశిస్తుంది అని శ్రీశుకుడు పరీక్షిత్తునకు చెప్పాడు. ఒకనాడు నందాదులందరూ పశుపతి జాతరకు బండ్ల మీద అంబికావనానికి వెళ్ళారు. అక్కడ సరస్వతీ నదిలో స్నానాధికాలు చేసుకుని పార్వతీ పరమేశ్వరుల పూజలు జరిపించి విరివిగా అన్న వస్త్ర సువర్ణదానాలిచ్చి పూర్తిగా ఉపవాసం ఉండి నది ఒడ్డున నిద్రపోతూ ఉండగా ఒక మహాసర్పం వచ్చి నిద్రిస్తున్న నందరాజును చుట్టివేసి మృంగబోతుంటే నందుడు కృష్ణ కృష్ణ నన్ను రక్షించు రక్షించు అని కేకలు వేశాడు. గొల్లలందరూ ఆ సర్పాన్ని కర్రలతో కొట్టసాగారు. అయినా ఆ సర్పం నందుని విడిచిపెట్టలేదు. అంతలో శ్రీకృష్ణుడు వచ్చి దానిని ఒక తాపు తన్నాడు. వెంటనే అది ఒక సుందర రూపుడైన విద్యాధరునిగా మారిపోయింది. అప్పుడు కృష్ణుడిలా అడిగాడు, ఓయి నీవెవడవు? ఈ సర్పరూపంలో ఇలా ఎందుకు సంచరిస్తున్నావు?
అని అడగగా అతడు ఇలా చెప్పాడు. స్వామి, నేను సుదర్శనుడనే విద్యాధరుడను. ఒకనాడు విమానంలో విహరిస్తూ ఉండగా అంగిరసుని సంతతి వారైన కొందరు ఋషుల వికార రూపాలను చూసి నవ్వాను. దానికి వారు కోపగించి నన్ను ఇలా శపించారు. ఓరి సౌందర్య గర్వమదాంధుడవై నీవు మమ్ము గేలి చేశావు కనుక వికృతాకారమైన ఒక మహాసర్పమై పడి ఉంటావు అనగా నేను నా తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడి క్షమించమని వేడుకున్నాను. వారు కనికరించి ఇలా అన్నారు. యాదవ వంశంలో విష్ణువు అవతరించి ఈ అడవికి ఒకరోజు వచ్చి నిన్ను తన్నటం సంభవిస్తుంది. అప్పుడు నీకు నిజరూపం ప్రాప్తిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. నీ పాదస్పర్శచే నా పాపాలు నశించి నాకు నిజరూపం వచ్చింది. నీకు నా ప్రణామాలు అని నమస్కరించి సుదర్శనుడు వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న గోపకులు ఆశ్చర్యచకితులై స్వామి యొక్క అద్భుత లీలలను ఇంకోసారి చూచినందుకు ఆనందించారు. యాత్ర ముగించుకుని అందరూ గోకులం చేరుకున్నారు.